లలిత జ్యువెలరీ మార్ట్ లిమిటెడ్ ఐపీఓ అయితే అనౌన్స్ చేసింది. ఈ ఐపీఓకి అప్లై చేయొచ్చా, ఈ కంపెనీ డీటెయిల్స్ ఏంటి, ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్, మార్కెట్ పొజిషన్ ఏంటి, రిస్క్స్ ఏంటి, ఇవన్నీ వీడియోలో కవర్ చేస్తాను. నమస్తే, నేను మీ సిఏ శరత్ జ్యోత్స్న. నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోకండి, వీడియో నేను వర్క్ చూడండి. ఫస్ట్ కంపెనీ డీటెయిల్స్లోకి వెళ్దాం. ఈ కంపెనీని 1985లో మిస్టర్ కిరణ్ కుమార్ జైన్ అండ్ హిస్ వైఫ్ స్టార్ట్ చేశారు. సో వీళ్ళే బేసిక్లీ ప్రమోటర్స్ కూడా. అండ్ ఇండియా మొత్తం చూస్తే గోల్డ్ కి డిమాండ్ 40% సౌత్ ఇండియాలోనే ఉంది. అండ్ దాన్నే లలిత జ్యువెలర్స్ క్యాచ్ చేసుకుంది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు అండ్ పాండిచ్చేరి స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ మాత్రమే లలిత జ్యువెలరీ ఆపరేట్ చేస్తుంది. సో బేసిక్లీ 5 స్టేట్స్ అండ్ యూనియన్ టెరిటరీస్ లో వీళ్ళకి 61 స్టోర్స్ ఉన్నాయి. అండ్ అవుట్ ఆఫ్ దీస్ స్టోర్స్ 70% Tier 2 అండ్ Tier 3 సిటీస్ లోనే ఉన్నాయి. అండ్ వీళ్ళ రెవెన్యూ విషయానికి వస్తే 60% ఈ Tier 2 అండ్ Tier 3 కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో దీన్ని బట్టి మనకు ఒకటి అర్థమైంది, వీళ్ళు ప్రీమియం జ్యువెలరీ కాకుండా మాస్ మార్కెట్ ని కాన్సన్ట్రేట్ చేస్తున్నారని. 2 మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి అండ్ 800+ కారిగర్స్ అంటే గోల్డ్ స్మిత్స్ ఉన్నారు వీళ్ళకి ట్రెడిషనల్ జ్యువెలరీ మేకింగ్ కోసం. ఐపీఓ డీటెయిల్స్ చూస్తే టోటల్ ఐపీఓ సైజ్ వచ్చేసి 1700 crores అండ్ అందులో ఫ్రెష్ ఇష్యూ 1200 crores అండ్ ఆఫర్ ఫర్ సేల్ వచ్చేసి 500 crores. వాళ్ళ ప్రమోటర్ అయిన ఈ సార్ షేర్ సెల్ చేస్తున్నారు, అది ఆఫర్ ఫర్ సేల్. అండ్ ఆ 1700 crores లో మొత్తం కంపెనీకి వెళ్ళవు, ఓన్లీ 1200 crores మాత్రమే కంపెనీకి వెళ్తుంది. అండ్ బ్యాలెన్స్ 500 crores ఏదైతే ఉందో అది ఈ ప్రమోటర్కి వెళ్తుంది. సో ఇప్పుడు ఆ వచ్చిన అమౌంట్ 1200 crores ఏదైతే ఉందో కంపెనీ ఏం చేస్తుంది, వీళ్ళు 10 న్యూ స్టోర్స్ ని సెటప్ చేద్దాం అనుకుంటున్నారు. దానికి కావాల్సిన ఇన్వెంటరీ కాస్ట్, సెటప్ కాస్ట్, ఫర్నిచర్ వర్క్ అంతా కూడా సెటప్ చేయడం కోసం స్పెండ్ చేస్తుందండి. బట్ ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే ఆ స్టోర్స్ ఎక్కడ ఉంటాయి అని ఇంకా ఫైనలైజ్ చేయలేదు. అండ్ FY27లో 5 స్టోర్స్ అండ్ FY28లో ఇంకో 5 స్టోర్స్ ఓపెన్ చేస్తారంట. నెక్స్ట్ ఐపీఓ ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 190 to 201 మధ్యలో ఉంది. 1 లాట్ సైజ్ 74 షేర్స్. సో 1 లాట్కి 14,874 ఉంది. అండ్ వీళ్ళ ఎంప్లాయీస్కి 90 రూపీస్ డిస్కౌంట్ కూడా ఆఫర్ చేస్తున్నారు. ఐపీఓ ఓపెన్ డేట్ వచ్చేసి 17th August అండ్ 19th Augustకి క్లోజ్ అవుతుంది. లిస్టింగ్ డేట్ టెంటేటివ్గా వచ్చేసి 24th August. రెస్ట్ డీటెయిల్స్ ఆర్ ఆన్ ద స్క్రీన్. పోస్ట్ ఐపీఓ ఈ కంపెనీ యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ వచ్చేసి 11,250 crores ఉంటుంది. క్విక్గా కంపెనీ ఫైనాన్షియల్ ఇన్ఫర్మేషన్కి వెళ్దాము. రెవెన్యూ చూస్తే FY24 నుంచి 25కి 0.65% ఇంక్రీజ్ అయితే 26కి వచ్చేసరికి 48% గ్రోత్ ఉంది. అండ్ ఎబిటాలో కూడా సేమ్ 8.82% గ్రోత్ నుంచి 126% గ్రోత్ చూస్తున్నాము. అండ్ ఎబిటా మార్జిన్కి వచ్చేసరికి 0.33% గ్రో అయింది. అండ్ ఫైనాన్షియల్ ఇయర్ 26లో చూస్తే 2.31% గ్రో అయింది. ఇంకా ప్యాట్ విషయానికి వస్తే FY24 to 25 కంపేర్ చేస్తే 1.39% గ్రోత్ ఉంటే FY26కి వచ్చేసరికి 176% గ్రో అయింది. అండ్ ప్యాట్ మార్జిన్ వచ్చేసి 0.02% గ్రోత్ నుంచి 1.88% గ్రో అయింది. ఏంటి 2026లో అచానక్ సే ఇంత గ్రో అయింది కంపెనీ అనుకుంటున్నారా? సో దీనికోసం మనం ఇంకా డీప్ డైవ్ చేయాలి, స్టార్ట్ చేద్దాం. యాక్చువల్లీ నాకు వచ్చిన డౌట్ ఏంటంటే ఇది డిమాండ్ వల్ల వచ్చిన గ్రోతా లేకపోతే ప్రైస్ వల్లనా? ఇందుకోసం వీళ్ళ రెవెన్యూతో స్టార్ట్ చేద్దామని చెప్పేసి ఫస్ట్ వీళ్ళ కంపెనీ 2025లో ఎంత కేజీస్ ఆఫ్ గోల్డ్ సెల్ చేసింది వర్సెస్ 2026కి ఎంత కేజీస్ ఆఫ్ గోల్డ్ సెల్ అయిందని చూస్తున్నాను. సో దానికోసం 21,532 కేజీస్ ఆఫ్ గోల్డ్ సెల్ చేశారు 2025లో. అండ్ 2026 వచ్చేప్పటికి 21,691 కేజీస్ గోల్డ్ని సెల్ చేశారు. హార్డ్లీ 0.7% ఇంక్రీజ్ అయింది వాల్యూమ్. 0.7% వాల్యూమ్ ఇంక్రీజ్ అయితే 48% రెవెన్యూ ఎందుకు జంప్ అయింది? బికాస్ 25-26 కంపేర్ చేస్తే గోల్డ్ ప్రైజెస్ 65% ఇంక్రీజ్ అయ్యాయి. సో వీళ్ళ సేల్స్ అనేది వాల్యూమ్ వల్ల వచ్చిన ఇంప్రూవ్మెంట్ కాదు, ఇది కేవలం గోల్డ్ ప్రైజెస్ వల్ల వచ్చిన ఇంప్రూవ్మెంట్. నౌ ఎబిటా అండ్ ప్యాట్ చూస్తే 126% అండ్ 176% గ్రో అయింది, మేజర్లీ బికాజ్ ఆపరేటింగ్ లెవరేజ్ ఉండడం వల్ల. అండ్ సెకండ్ పాయింట్, వీళ్ళ రెవెన్యూ 48% గ్రో అయినప్పటికీ యాజ్ ఆన్ ఫైనాన్షియల్ ఇయర్ 26, బట్ స్టోర్స్ కూడా 53 నుంచి 61కే గ్రో అయ్యాయి. అండ్ ఎంప్లాయీ కాస్ట్ కూడా 12% గ్రో అయింది, నథింగ్ మోర్ దెన్ దాట్. స్టోరీ ఇక్కడికి ఎండ్ అవ్వలేదు. ఫైనాన్షియల్ ఇయర్ 26లో వీళ్ళ ఆపరేటింగ్ క్యాష్ ఫ్లో నెగిటివ్ రిపోర్ట్ అయింది. ఇది రెడ్ ఫ్లాగ్. బేసిక్లీ వీళ్ళకి అకౌంటింగ్ ప్రాఫిట్ ఉంది కానీ క్యాష్ ప్రాఫిట్ లేదు. మేజర్ రీజన్స్ వీళ్ళ ఇన్వెంటరీ వల్ల. మీరే చూడండి, FY24 నుంచి 26కి చూస్తే ఇన్వెంటరీ పెరుగుతూనే ఉంది ఇయర్ ఆన్ ఇయర్, బట్ ఇన్వెంటరీ టర్న్ ఓవర్ రేషియో అనేది తగ్గిపోతుంది. మీనింగ్ విచ్ వీళ్ళ దగ్గర ఏదైతే ఇన్వెంటరీ ఉందో అది సేల్స్ కన్వర్ట్ అవ్వట్లేదు. ఆల్సో ఇంకో ఇంట్రెస్టింగ్ థింగ్ చెప్పాలంటే వీళ్ళ కస్టమర్ అడ్వాన్సెస్ ఇయర్ ఆన్ ఇయర్ పెరుగుతున్నాయి. ఇదేమి ఇండికేట్ చేస్తుందంటే ఫ్యూచర్ సేల్స్ ఉంది అని ఇండికేట్ చేస్తున్నాయి. ఏంటి కస్టమర్ అడ్వాన్స్ అనుకుంటున్నారా? మనం గోల్డ్ స్కీమ్స్ వేస్తుంటాం కదా, ఆ అమౌంటే. సో యాజ్ ఆన్ FY26
వాళ్ళ దగ్గర 5043 crores ఆఫ్ కస్టమర్ అడ్వాన్సెస్ ఉన్నాయి. అండ్ ఈ స్కీమ్లో వేసే కస్టమర్స్ నెంబర్ కూడా 3.99 lakhs నుంచి 4.73 lakhsకి ఇంప్రూవ్ అయింది. ఆల్సో ఇంకొక థింగ్ చెప్పాలంటే ఈ కంపెనీకి డెట్ కూడా బాగానే ఉంది. బికాజ్ వీళ్ళ వర్కింగ్ క్యాపిటల్ని మేనేజ్ చేసుకోవడం కోసం వీళ్ళు ఎక్కువ డెట్ మీద డిపెండ్ అయి ఉన్నారు. సో డెట్ టు ఈక్విటీ రేషియో 0.53 times ఉంది. నెట్ డెట్ టు ఎబిటా కూడా 0.73 times ఉంది యాజ్ ఆన్ 31st March 2026. అండ్ రిటర్న్ ఆన్ ఈక్విటీ చూస్తే 41.6%. రిటర్న్ ఆన్ క్యాపిటల్ ఎంప్లాయిడ్ ఇస్ ఆల్సో 42.6%. సౌండ్స్ గుడ్. ఏమంటారు? హోల్డ్ ఆన్. అసలు ఈ ఐపీఓ ప్రైస్కి ఆ కంపెనీ వర్తా ఎలా తెలుసుకోవాలి? సింపుల్, ఆ సార్ చెప్పిన ఫార్ములానే కంపేర్ చేసి తెలుసుకోండి. కంపేర్ చేయమంటున్నాను. ఎక్కడ డబ్బులు ఆదా అయితే అక్కడే కొనండి. కింగ్స్వే ఆర్పీ రోడ్ సికింద్రాబాద్. బంగారు నగలపై తరుగులో 2%, 3% తగ్గింపు. వజ్రాభరణాలు క్యారెట్ కు 6,000 తగ్గింపు. కంపేర్ చేసి కొనమంటారు కదా, మనం కూడా కంపేర్ చేసే కొందాం ఐపీఓని. సో మార్కెట్లో ఉన్న ప్లేయర్స్ చూస్తే ఇవి. అండ్ టైటాన్ పీఈ చూస్తే 78 times ఉంది. అండ్ దాని తర్వాత కళ్యాణ్ జ్యువెలర్స్ పీఈ కూడా 42 ఉంది. బట్ లెట్స్ సీ సెంకో అండ్ తంగమైల్ జ్యువెలర్స్, వాళ్ళ పీఈ వచ్చేసి 12 and 41 ఉంది. బేసిక్లీ టైటాన్ అండ్ కళ్యాణ్ని మనం ఎగ్జాక్ట్ యాపిల్ టు యాపిల్ కంపేర్ చేయలేము, ఎందుకంటే వీళ్ళు బిగ్ ప్లేయర్స్ అండ్ ఆల్సో వాళ్ళ పాన్ ఇండియా ప్రజెన్స్ ఉంది వాళ్ళకి. బట్ లలిత జ్యువెలర్స్కి వచ్చేసి ఓన్లీ సౌత్ ఇండియాలోనే బేస్ ఉంది. సో మేబీ సెన్కో చూద్దాం బికాజ్ పీఈ ఇస్ లిటిల్ క్లోజర్ కాబట్టి. సో లలిత పీఈ చూస్తే తక్కువ ఉంది. ఇట్ ఈస్ ఎ డిస్కౌంట్. ఇస్ ఇట్ యాక్చువల్లీ చీప్? లెట్స్ చెక్. సో లలిత ఎబిటా వచ్చేసి 6.6% ఉంది. అండ్ సెన్కో గోల్డ్ ఎట్ పీఈ 12 ఉంటే 11.5% ఉంది. నౌ లలిత ఎందుకు ఇంత డిస్కౌంట్లో ఉంది? మేబీ బికాస్ ఆఫ్ వీకర్ మార్జిన్స్. ఆల్సో వీళ్ళ మార్కెట్ షేర్ కూడా ఇయర్ ఆన్ ఇయర్ డిక్లైన్ అవుతుంది. అండ్ పువర్ క్యాష్ కన్వర్షన్ కూడా. నౌ ఫైనల్ జడ్జ్మెంట్ టైం. అప్లై చేయాలా వద్దా? ఇక్కడ వరకు వీడియో చూసినట్టయితే మీకు వాల్యూ యాడ్ అయింది అనుకుంటున్నాను. హైప్ చేయండి, లైక్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఐపీఓ కన్నా ముందు వాల్యుయేషన్ వాళ్ళ కాంపిటీటర్స్తో కంపేర్ చేసినప్పటికీ డిస్కౌంట్లో ఉంది. బట్ స్టిల్ వీళ్ళకుండే రిస్క్ వీళ్ళకున్నాయి. ఆల్రెడీ మనం వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు సమ్మరైజ్ చేస్తాను. మార్కెట్ షేర్ డిక్లైన్ అవుతుంది. సౌత్ ఇండియా కాన్సన్ట్రేటెడ్. ఇంకా 10 stores ఎక్కడ ఫైనల్ చేయలేదు. కంపెనీలో ఉండే ఇన్వెంటరీ ఇయర్ ఆన్ ఇయర్ ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నెగిటివ్ క్యాష్ ఫ్లోస్ కూడా ఉన్నాయి. బట్ ఆల్సో వీళ్ళు ఏదైతే రా మెటీరియల్ కొంటారో అది 3 major players నుంచే కొంటారు. సో అది కూడా ఒక రిస్క్ అనే చెప్పొచ్చు. పాజిటివ్స్ ఏంటంటే ఒకవేళ 10 stores క్విక్గా ఓపెన్ అయ్యి ఆ సేల్స్ బాగా ఉంటే గుడ్. ఆల్సో వాటికి మళ్ళీ ఆపరేటింగ్ కాస్ట్ కావాలి కాబట్టి వర్కింగ్ క్యాపిటల్ లోన్స్ తీసుకుంటారు. మళ్ళీ దానివల్ల డెట్ పెరిగే ఛాన్స్ ఉంది. లాంగ్ టర్మ్ కోసం అయితే ఆలోచించి అప్లై చేయండి. బట్ లిస్టింగ్ గెయిన్స్ కోసం అయితే యూ మే కన్సిడర్. మీరు అప్లై చేస్తారా లేదా కమెంట్స్లో చెప్పండి. ఐశ్వర్యం కోసం అందరూ పూజలు చేసే ఈ తరుణంలో మీ లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్. అన్ని బంగార నగలపై తరుగులో 1%